ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలు మరోపక్క కృష్ణా గుంటూరు ఉమ్మడి కృష్ణా గుంటూరుకు సంబంధించి ఆ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. పూర్తిగా కూటమి ప్రభుత్వం ఈ 2 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో 2023లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కూడా 3 స్థానాలు చూసుకుంటే అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ప్రస్తుతం కూటమి ఈ యొక్క ఎలక్షన్లో సాధించిన విజయానికి సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ జరిగినటువంటి తీరు వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి ఇటీవల ఏదైతే జరిగే ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణ మరోపక్క ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఈ 2 చూసుకుంటేనేమో ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, మరోపక్క ఈ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి టీచర్ ఎలక్షన్స్. దాదాపుగా ఈ 2 ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరిగాయి ఇవన్నీ కూడా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో గెలుపు వీటన్నిటికి సంబంధించి మీరే ఉంటారు. కూటమి ప్రభుత్వం మరోసారి ప్రజలందరూ కూడా ఇప్పుడు అంతకుముందేమో ప్రజలు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ చూస్తున్నాం కదా, మేము ఉన్నాము, ఇది ప్రజల పార్టీకి మేము అండదండగా ఉంటాము, ప్రజానాయకుడిని మేము ఎప్పుడు కూడా వదులుకోము, ప్రజా పరిపాలన స్టార్ట్ అయింది. అంతకుముందు ఏదైతే వీళ్ళంతా కూడా అక్రమంగా చేశారో, దౌర్జన్యాలు చేశారో, ఇవన్నీ ప్రజలందరూ చూస్తూ 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 ఎన్ని రోజులని ఓపిక పడతారు? 2024 ఎలక్షన్స్లో దానికి చరమగీతం పాడారు. ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో వీళ్ళంతా పట్టం కట్టారు. పట్టభద్రులు మనం ఇది చెప్పుకోవచ్చు. పట్టభద్రుల ఎలక్షన్స్ అంటే నిజంగా పట్టభద్రులు పట్టం కట్టారు వీళ్ళందరికీ, కూటమి ప్రభుత్వ అభ్యర్థులకి అనేది మనం చూసుకుంటే గర్వించదగ్గ విషయం. ఆలోచన పరంగా చూస్తే వీళ్ళు మంచి ఆలోచన చేశారు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అడుక్కుంటూ ఉన్నాడు, నాకు ప్రత్యేక ప్రతిపక్ష హోదా కావాలి అని. సరే, అక్కడుంది శాసన మండలిలో ప్రతిపక్ష హోదా, మరి అది నిలుపుకునే ప్రయత్నం ఏదన్నా ఉందా? అబ్బే అస్సలు లేనే లేదు జగన్మోహన్ రెడ్డికి. సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో వీళ్ళంతా ఎమ్మెల్సీలు వచ్చేసి ఏదేదో మాట్లాడటం. దువ్వాడ శ్రీను ఎమ్మెల్సీ, అతను ఏదో చేస్తాడు, ఆ రీల్స్ చేస్తూ పిచ్చి పిచ్చిగా ఇంటర్వ్యూలు ఇస్తూ అతను ఏం చేస్తున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంకో ఎమ్మెల్సీ ఉన్నాడు అనంతబాబు, ఒక దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపి డోర్ డెలివరీ ఇచ్చాడు. కాల్చుకుంటావో, పూడ్చుకుంటావో, తగలబెట్టేసుకుంటావో, ఏం చేసుకుంటావో ఈ శవాన్ని అని మాట్లాడాడు. ఎంత కిరాతకం! ఇట్లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీలు. ఇంకొక ఆవిడ ఉంది వరూది కళ్యాణి అని, ఆవిడ వచ్చేసి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది, లోకేష్ బాబు గురించి మాట్లాడుతుంది. ఇవన్నీ వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ఇంకా ఈరోజు మనం చూస్తున్నాం వరుసగా అరెస్టులు, వీళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు. హత్య రాజకీయం జగన్మోహన్ రెడ్డి చేసింది. ఎమ్మెల్సీ ఎలక్షను కాదు, ఇట్లాంటి వాళ్ళు మాకొద్దు, మంచి ప్రభుత్వం కావాలి, ప్రజా ప్రభుత్వం కావాలి, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం కావాలి అని కోరుకొని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, పట్టభద్రులందరూ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఈ పట్టాభిషేకాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉన్నది పాయే, ఉంచుకున్నది బాయే అన్నట్లుగా ఈ రోజున ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్సీలు కూడా దూరం అయిపోతున్నారు. ఒకప్పుడు అదే శాసన మండలిని రద్దు చేయాలని చూశాడు, అదే శాసన మండలి లేకుండా చేయాలని చూశాడు. అమరావతి రాజధాని, 3 రాజధానులు అన్న పేరుతోటి నేను ఇక్కడ ఇల్లు ఉంది, నాకు ఇక్కడే ఉంటాను, చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండడు, ప్రజలందరినీ నేను ఇక్కడ ఉండి దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడి ఈ రోజున కన్న తల్లికి తోడబుట్టిన చెల్లికి కూడా ఏమీ లేదు అక్కడ. అట్లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇతను నమ్ముకుంటే ఈ రోజున వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, విడదల రజని, దువ్వాడ శ్రీను, వీళ్ళందరూ, కొడాలి నాని పేరు నెక్స్ట్ ఇవన్నీ వస్తూ ఉంటాయి చదువుకుంటూ పోతే. వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉండిద్దో, వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే మన పని కూడా అంతే అనేది అర్థమయ్యింది. అసలు డిఎస్సి ఉందండి, టీచర్లకు ఒక విలువ ఉందా? బార్ షాపుల దగ్గర, టాయిలెట్ల దగ్గర, రోడ్ల మట్ట బ్లీచింగ్ చల్లటానికి టీచర్లను ఉపయోగించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే చేశాడు. కరోనా టైంలో ఒక టీచర్, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలంటే వాళ్ళకు ఒక విలువ ఉంటుంది. వాళ్ళు గురువులు, తల్లి తండ్రి గురువు, తర్వాత 4వ స్థానం
దైవానికంటే ముందు స్థానంలో ఉన్న గురువుల్ని మనం ఎలా గౌరవించాలి అనేది మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. గురువులనే కాదు, అసలు అతనికి తెలీదు. అతనికి ఇప్పుడు అసలు అతనికి ఓటు కూడా లేదు. అదేమంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు. ఆయన ఏం చేశాడు? హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ స్కూల్ పరువు తీశాడు. మొన్న ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు వాళ్ళు. ఆ అమ్మాయి ఏమో విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంట, ఆవిడ ఢిల్లీ స్థాయిలో ఆవిడ పరువు తీసింది. వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఎమ్మెల్సీ ఎలక్షనే కాదు, నెక్స్ట్ మళ్ళీ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ మళ్ళీ ఉన్నాయి. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికే పట్టం కడతారు పట్టభద్రులందరూ. ఇదైతే జరిగి తీరుతుంది. జగన్ అండ్ కో అందరూ కూడా వాళ్ళు పట్టభద్రులు ఎక్కడ అవుతారు అంటే జైల్లో అవుతారు. వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు ఒక్కొక్కరి మీద ఎన్నెన్ని కేసులు. విడుదల రజనీ చూసుకున్నా కానీ ఈ రోజున పోసాని కృష్ణమురళి పోలీస్ స్టేషన్లో పోలీసులందరూ కోర్టు దగ్గరకు వచ్చేసి మా పోలీస్ స్టేషన్కి కావాలి అతను, మా దగ్గర ఇన్ని కేసులు ఉన్నాయి, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఊరుకోవట్లేదు, మీరంతా రక్షక భటులు కదా, మరి మాకు ఇంత అన్యాయం జరిగింది, మన పోలీస్ స్టేషన్కే అతను తీసుకురండి అని కోరుకుంటున్నారంట. అసలు ఇంతవరకు ఎక్కడ పోలీసులు కూడా వినలేదు ఇలాంటి పరిస్థితి. రాజంపేట నుంచి వాళ్ళు తరలించారు, కడప జైలుకి తరలించారు, తర్వాత మళ్ళీ గుంటూరు, తర్వాత నరసరావుపేట, మళ్ళీ ఇప్పుడు ఆదోని కర్నూలు డిస్టిక్. మొత్తం అసలు వీళ్ళు ఎట్లా అంటే ప్రదక్షిణలు చేయిస్తున్నారు జైళ్ళు చుట్టూ. అదేంటి వాళ్ళు ఏమంటారు దానికి? లేదు ఇది కుట్రపూరిత రాజకీయాలు అని. కుట్రపూరిత రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే 2019 నుంచి 24 వరకు టీడీపీ ఎవరైతే కార్యకర్తలు కానీ అప్పుడున్న నాయకులు కానీ వీళ్ళు చేశారు కదా, కొల్లు రవీంద్ర గారి మీద, అచ్చెన్నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పట్టాభి గారి మీద, అయ్యన్న పాత్రుడి గారి మీద అన్నిటికంటే ఘోరంగా చేసింది త్రిబులార్ రఘురామకృష్ణరాజు గారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఇప్పుడు. ఆయన అయితే నిజంగా అతను ఒకటే చెప్తాడు ఈ రోజుకి కూడా, వీళ్ళందరి పాపం పండింది కాబట్టే ఆ రోజు అతను బతికున్నాడు, వీళ్ళందరిది కూడా బయటికి తీయాలి కాబట్టే, వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు చేసిన అన్యాయాలు అగాయిచ్చాలు ఇవన్నీ బయటికి రావాలి కాబట్టే భగవంతుడు ఆయన్ని బ్రతికించాడు. లేకపోతే ఏ నిజాలు కూడా ఈ రోజుకి కూడా తెలిసేవి కాదు. అంత నేరాలు ఘోరాలు చేసిన వీళ్ళకి పట్టభద్రులు నిజంగానే మంచిగానే వీళ్ళని సన్మానించారు. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఓకే, మొత్తంగా అయితే ఈ గెలుపుకి సంబంధించి కొంతమంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అక్కడ మొదట చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళైతే పోటీ చేయలేదు. ఎప్పుడైతే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయారో అప్పుడు ఏమన్నారంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేసి కూటమి ప్రభుత్వం గెలిచిందని చెప్పారు. ఇప్పుడు ఈ జరిగిందేమో బ్యాలెట్ ద్వారా అంటే పేపర్ ద్వారా జరిగాయి, దీంట్లో పోటీ చేయలేదు. తీరా రిజల్ట్స్ వచ్చాక అప్పుడేమో ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు కూటమి నాయకులు, ఇప్పుడేమో కూటమి నాయకులు పూర్తిగా రిగ్గింగ్ చేసి గెలిచారని చెప్పేసి అంటున్నారు. దేని గురించి ఏమంటారు? వాళ్ళు ఏ చేసినా మనం చూస్తూనే ఉన్నాం, ఏ పని చేసినా కూడా వాళ్ళు చేయటం కూటమి ప్రభుత్వం మీద నెట్టడం, ఇదే వాళ్ళ పని. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో అందరూ చూస్తుండగానే అక్కడున్న బూత్లో కూర్చున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద కొంతమంది నెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద దాడి చేసి ఈవీఎంని ధ్వంసం చేసిన మహా వ్యక్తి అతను, మామూలు వ్యక్తి కాదు. మరి అతనికి కూడా త్వరలో మళ్ళీ అతన్ని అత్తగారింటికి తీసుకువెళ్ళాలి, ఆ టైం అయితే దగ్గరకు వస్తుంది, అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. వీళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉంటాయి అంటే వాళ్ళు చేయటం, ఎదుటి వాళ్ళ మీద నెట్టేయటం. అన్నిటికీ నిలువెత్తు సాక్ష్యం చూస్తున్నాం కదండి. బాబాయిని గొడ్డలి పోటు వేసింది వాళ్ళు. సాక్షి పేపర్లు ఏమని రాశారు? నారాసుర రక్త చరిత్ర అని రాశారు. కానీ ఈ రోజున ఏం బయటకు వస్తుంది? అది కూడా విచారణ దగ్గరలోనే ఉంది. ఏదైతే ఆవిడ సునీత గారు కోరుకున్నారో అది విచారణ తొందరలో చేయమని 6 నెలలలోపు దాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నారు. అది వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు చేసిన పనిని రిగ్గింగ్ చేసిన ఇంకొకటి చేసిన వాళ్ళు చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దగ్గర ప్రతి ఒక్కటి కూడా ఎంతమందిని బెదిరించారు. అసలు మీరు ఏది ఎరగనాళ్ళైతే అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ఎందుకు ధ్వంసం చేశాడు, ఎందుకు టీడీపీ వాళ్ళ మీద ఇతను దాడికి తెగబడ్డాడు అంటే తట్టుకోలేకపోయారా? ఎవరు చూస్తా ఊరుకోరు కదా. ఎన్ని రోజులు పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిగా మారిద్ది అని మనం చెప్పుకుంటాం. ఆ టీడీపీ సోషల్ మీడియా దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని వీళ్ళు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి, వాళ్ళకి తెలిసింది ఒకటే, సాక్షి పేపరు, సాక్షి ఛానలు, వీళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చి పేటీఎం బ్యాచ్ని పెట్టుకున్నారు. ఈ పోసాని కృష్ణమురళి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి, వీళ్ళిద్దరు కలిసి ఈ స్క్రిప్ట్ ఇవ్వటం. వీళ్ళు గోస్ట్ రైటర్గా ఉన్న గోస్ట్లు, రాష్ట్రానికి వీళ్ళు గోస్ట్లు. వీళ్ళు చేసిందంతా గోస్ట్ రైటర్గా ఉండి అసలు రైటర్ అయిన పోసాని కృష్ణమురళిని ఈ రోజున పాపం పరిమితం చేసేసారు జైళ్ళకి. అలానే వల్లభనేని వంశీ, అతను కూడా జైలుకి పరిమితం అయ్యాడు. వీళ్ళు చేసిన తప్పులు ఎదుటి వాళ్ళ మీద రుద్దటం, మేము చేయలేదు, మాకేం తెలియదు, అసలు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇది మాత్రం ప్రతి ఒక్కటి చెప్తారు. వీళ్ళు ఈ రోజున కూడా అదే చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అసలు అబ్బే మేమే అసలు మాకు మించిన వాళ్ళు లేరు,
ఎవరన్నా ఆ పని చేశారంటే వాళ్ళు తప్పుదోవలో చేశారు అనేది మాత్రం వీళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ మేడం. నమస్తే. Please subscribe to Leo News for more videos.